సంక్రాంతి అనగా మనకు గుర్తుకు వచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసం, హరిదాసు కీర్తనలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగిపళ్ళు, ఎడ్ల బండిలో షికారులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రామకృష్ణ సేవా సమితి భవనంలో బాబిలాల వెంకట రమేష్ మరియు వాపిలాల సరళాదేవి ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని తణుకులో రామకృష్ణ సేవా సమితిలో అయితే సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ రామకృష్ణ సమితి లోన అయితే మనం ఉన్నాము. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఇక్కడ గొబ్బెమ్మళ్ళు, ఇక్కడ సేవా సమితిలో అయితే విజువల్స్లో చూస్తున్నాం మనము. గొబ్బెమ్మళ్ళు ఓ పక్క ఈ కుండ అయితే ఏర్పాటు చేయడం అనేది చెప్పింది. కుండతో పాటు చెరుకు ముక్కలు మిగిలినవి అయితే ఏర్పాటు చేయడం అయింది. సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఉట్టుపడేటట్టు ఇక్కడ అరటి చెట్లు మరియు మొదలైనవి పోరాటంలో అయితే నృత్య ప్రదర్శనలు అయితే ఇటు మొక్కలు, ఇటు బొమ్మలు, విజువల్స్ చూస్తాం. బొమ్మలు, అటు కొలువులు అయితే ఉన్నాయి. అటు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని అందులో భాగంగా అయితే పిండి వంటలు, అరిసెలు, గారెలు, సున్నుండలు ఇటు విజువల్స్లో చూస్తున్నాము. ఇదిగో మనం ఇక్కడ ప్రదర్శన అయితే చేశారు. గొబ్బెమ్మలతో పాటుగా బొమ్మలు, సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఆట బొమ్మలు, ఇటు అరిసెలు, ఇటు జంతికలు, అటు అలాగే సున్నుండలతో పాటు ఇటు బొమ్మల అలంకరణలు అయితే చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లోని. ఇటు చెక్క బొమ్మలు, సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి సంబరాలు అంటే విశిష్టత తెలిసేలాగా ఒక్కొక్క అలంకరణ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇటు మనం చూస్తున్నాం విజువల్స్లోని. ఇంకా మరింత ఇక్కడ అరటి చెట్లు, అరటిపళ్ళు కాకుండా మొత్తం సంక్రాంతి సంబరం అంటే ఏంటి, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన పెద్దలు గౌరవనీయులు అయితే ఉన్నారు. మరింత సమాచారం అయితే అడిగి తెలుసుకుందాం. సార్, ఇంకా దీని విశిష్టత గురించి చెప్పండి సార్. సంక్రాంతి తెలుగువారికి పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ పండగ అండి. అంటే మనకి సంక్రాంతి వచ్చేటప్పటికి పూర్వం పంటలు రావటం, పంటలన్నీ ఇంటికి రావటం, ఇవన్నీ వచ్చిన తర్వాత రైతులు సెటిల్ అయినప్పుడు ఇళ్ళ పాది కూడా ఉత్సవం చేసుకునేవారు. చుట్టాలు వచ్చేవారు, అల్లుళ్ళు, పిల్లలు అందరూ వచ్చి ఉత్సవం చేసుకోవడం సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ ఉన్నాయనుకోండి. అవన్నీ ఏంటంటే భోగి అనేటప్పటికి మనం భోగి మంటలు వేసుకోవడం అన్నదే కాకుండా మా కష్టాలన్నీ తీరిపోయి సుఖంలోకి వస్తాం. ఆ సంక్రాంతి రోజు పెద్దలకి మనం ఇది బాగా వాళ్ళని స్మరించుకుని వాళ్ళకి బియ్యం అయ్యి ఇచ్చి వాళ్ళు గుర్తు చేసుకోవటం. కనుమ రోజు సరే అనుకోండి, రకరకాల సరదాలు అనమాట. ఏదో కోడి పందాలు అని అనకూడదు, కానీ కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ వేసుకుని చక్కగా పుష్కలంగా ఫుడ్ తింటాం. సార్ చెప్పండి, మీరు చెప్పండి. మనది హిందూ దేశం. హిందువులకి ఉన్న పండగల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ విశిష్టత ఏమిటంటే, మనది ప్రత్యేకంగా వ్యవసాయక దేశం. వ్యవసాయదారుల మీద ఆధారపడి మిగిలిన జాతులన్నీ కూడా జీవనం సాగిస్తున్నాయి. ఆ వ్యవసాయదారుడికి పంట చేతికొచ్చే కాలం ఇది. పంట చేతికి వస్తుంది కాబట్టి సంవత్సరం అంతా కష్టపడితే పంట చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో రైతుకి, ఆ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చేసుకునే పండగ సంక్రాంతి పండగ. అది దాని విశిష్టత. అలాగే ఇప్పుడు మన యువత అయితే, పిల్లలు అయితే ఎంతసేపు నెట్టు సెల్ ఫోన్ తప్ప ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి, అసలు యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత కన్నా యువతల వెనకాల ఉన్న పెద్దలకి ఇవ్వాలి. ఎందువల్లంటే ఆ యువత పెద్దలు నిర్దేశించిన మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. వీళ్ళు సరిగ్గా నిర్దేశించకపోవడం వల్ల మన హిందూ మతాన్ని గురించి కానీ, దాంట్లో ఉన్న ప్రాశస్యాన్ని గురించి కానీ పిల్లలకి తెలుసుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు భోగి పండుగని ఎంత బాగా చేసుకునేవాళ్ళం. ఊరంతా తిరిగి కట్టెలు అయ్యి పోగు చేసి మంటలు వేసేవాళ్ళం. అటువంటివన్నీ అసలు ఎందుకు, దాంట్లో ఉన్న ప్రాధాన్యత ఏంటి, ప్రాశస్త్యత ఏంటి అన్నది కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు.
అందువల్ల మరుగున పడిపోతున్నాయి మన సాంప్రదాయాలు అవన్నీ. అలా జరగకుండా ఉండాలి అంటే దీని అంతటిని మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆ సంక్రాంతి పండుగల్ని బాగా జరుపుకొని దాని గొప్పతనం ఏంటో ప్రాశస్త్యం ఏంటో పిల్లలకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ నాయకురాలు వావురాల సరళాదేవి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎద్ల బండులు, ముగ్గులు, గోగిళ్ళు, కోడి పందాలు, మరియు ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లోని భోగి మంటలు, ఇక్కడ ముగ్గులు, సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నారు. ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరింత అందంగా స్కూల్ పిల్లలతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుబడేటట్టు డ్రెస్సులతో స్కూల్తో సంస్కృతి సాంప్రదాయం ఉట్టుబడుతూ మన స్కూల్ పిల్లలు అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు. మరి ముగ్గు ఏ స్కూల్ నుంచి వచ్చారు ఏంటి మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మా నీ పేరమ్మా? నవ్యశ్రీ. ఏ స్కూల్ నుంచి వచ్చామ్మా? కాలేజ్ అండి, ఇంపల్స్. ఏ కాలేజీ? ఇంపల్స్ కాలేజ్. ఇంపల్స్ స్కూల్. ఇంపల్స్ కాలేజ్. ఇంపల్స్ కాలేజ్. ముగ్గులు మీద బాగా ఉందండి. ఇంకా మరింత సమాచారం ఇంకా మీ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మా ఏ కాలేజ్ అమ్మా నువ్వు? ఇంపల్స్ జూనియర్ కాలేజ్. ఇంపల్స్ స్కూల్ కాలేజ్. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సరే, ఇక మన స్కూల్ పిల్లలు అయితే ఉన్నారు, వీళ్ళని అడిగి మరి ఏ స్కూల్ మీరు? ఎస్విఆర్ స్కూలా? ఏం చదువుతున్నారు మీరు? థర్డ్ క్లాసా? ఇప్పుడు డ్రెస్ వేసుకున్నావు కదా నువ్వు, ఈ హరిదాసు కింద. హరిదాసు ఎదరకరా హరిదాస్ అంటే ఏంటి చెప్పు, తెలుసా? తెలీదా? నీ పేరు చెప్పు, పట్టుకు చెప్పు నీ పేరు. నా పేరు సాయి. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. 5th క్లాసా? ఓకే. ఇక్కడైతే కోలాటం అయితే జరుగుతుంది. ఇక్కడ పిల్లలతో అయితే సంస్కృతి సంప్రదాయంతో కోలాటం అయితే జరుగుతుంది. ఈ కోలాటం పిల్లల్ని అయితే అడిగి తెలుసుకుందాం. పిల్లలు మీరు ఏ స్కూలు? ఎస్విఎస్ ఇంగ్లీష్ స్కూలా? ఏం చదువుతున్నారు? 7th. కోలాటం వచ్చా మీకు? నేర్పించారా స్కూల్లోని? సాంప్రదాయాలు చెప్పారా మాస్టర్లు? ఓకే. గోపికలు ఇక్కడైతే గోపిలతో అయితే వివిధ అలంకరణలతో అయితే సంస్కృతి సంప్రదాయాలతో అయితే ప్రదర్శన చేస్తారు. మరి పిల్లలు ఏం చదువుతున్నామ్మా? 6th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? చూడు, ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం. ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం కూడా స్కూల్లో నేర్పిస్తున్నారా సాంప్రదాయాలు ఏమి? నేర్పిస్తారు. ఓకే. మరింత ఇక్కడ పిల్లలు ఉన్నారు. నీ పేరమ్మా? షఫియా. ఏం పేరు? ఏ స్కూలు? ఎస్విఎస్ స్కూల్. సరే, అయితే ఇంకా మరింత మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, మరి తెలుసుకుందాం. ఏం పేరమ్మా? లిఖిత. ఏ స్కూలు? ఎస్విఎస్ స్కూలా? ఓకే. ఏం చేయబోతున్నారు మీరు? డాన్స్ చేయబోతున్నారు. ఇక్కడ ఏం డాన్స్? గొబ్బిళ్ళమ్మ సాంగ్ చేయబోతున్నారు. సరే. సంక్రాంతి సంబరాల్లో ప్రశ్నించి ముగ్గుల పోటీలు అయితే వినూత్నంగా అయితే ప్రదర్శన చేస్తారు. మనకి ఇక్కడ ముగ్గుల్లో అయితే ఇదిగో ఇక్కడ చూస్తున్నాం. మనకి ఇక్కడ అరిసెలు, సున్నుండలు మరియు ధాన్యం, ఇటు పక్కన చెరుకు ముక్కలు అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ముగ్గులు అయితే ఈ ఏర్పాటు చేసిన అయితే పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. దీని విశిష్టత ఏంటి అడిగి తెలుసుకుందాం. మీరు ఏ కాలేజ్ అమ్మా? ఇంపల్స్ అండి. ఇప్పుడు ముగ్గులు పోటీలు వేశారు కదా, దీని విశిష్టత గురించి ఏమన్నా తెలుసా మీకు? అంటే శివుడి కోసం బత్తకన్నప్ప అనే పేరు వచ్చింది తనకి. శివుడి కోసం కన్ను ఇవ్వడానికి కూడా తను సిద్ధపడ్డారు బత్తకన్నప్ప. అవుతే అప్పుడు శివుడు వచ్చేసి కంట్లో నుంచి రక్తం వస్తుంటే భక్త కన్నప్ప చూడలేక ఒక కన్ను తీసిస్తాడు. అప్పుడు శివుడు రెండో కంట్లో నుంచి కూడా రక్తం వస్తుంటే చూడలేక రెండో కన్ను కూడా తీసిస్తాడు. అప్పుడు శివుడు తను చేసిన పనికి మెచ్చుకుని 2 కళ్ళు భక్త కన్నప్పకి ఇచ్చేస్తాడు. ఇక్కడ విశిష్టత అయితే స్కూల్ పిల్లలు అయితే భక్త కన్నప్ప కన్ను తీసివ్వడం విశిష్టత అయితే గురించి అయితే చెప్తున్నారు. ఇంకా మరింత సమాచారం మరి అడిగి తెలుసుకుందాం. అటు అయితే వినూత్న ప్రదర్శన అయితే చేస్తున్నారు. ఇక్కడ సోది అమ్మ అవతారం అయితే వేసి పిల్లల్ని అయితే సోది చెప్తామని చెప్పి వినూత్న గారు చేస్తున్నారు. అమ్మ ఇది ఏం చేస్తున్నారు? సోది చెబుతామమ్మ, సోది చెబుతాము. ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము. కంచి కామాచి పలుకు, మధుర మీనాచి పలుకు, కాశీ విశాలాచి పలుకు. సోది చెబుతామమ్మ, సోది చెబుతాము.
సరే, సంక్రాంతి సంబరాల్లో అయితే వినూత్నంగా అయితే సోది చెప్తామని అయితే ఒక ప్రోగ్రామ్ అయింది. ఇంకా వినూత్నంగా అయితే ఇక్కడ వేషధారణలు అయితే ఉన్నాయి సంక్రాంతి సంబరాలు. మీ పేరమ్మా? జంగమ దేవర. జంగమ దేవర. మీరు ఏం వేషం వేశారు? జంగమ దేవర వేషం వేశాం. జంగం. శ్రీశైలం. అయితే సంక్రాంతి సంబరాల్లో అయితే మరెత్తుందో పిట్టల ద్వారా అయితే వేషం వేశారు. మీ పేరు? నా పేరు రమేష్. పిట్టల ద్వారా అయితే వేషం వేశారు సంక్రాంతి సంబరాల్లో. ఇది ఒక భాగం. అవునవును, వచ్చేసాను వెస్ట్ గోదావరి జిల్లా పిట్టల ద్వారా వచ్చేసాను. మా ఇంట్లో డబ్బుకి ఏమి ధాన్యానికి ఏం లోటు లేదు. ఏట్ల పైన కోట్ల తనకు వచ్చేస్తున్నాయి. కోట్లు ఉంటే కుక్కలు నేస్తున్నాయి, లక్షలు ఉంటే లక్కలు నేస్తున్నాయి, 1000 ఉంటే ఎలకలు నేస్తున్నాయి, 10 ఉంటే పందులు నేస్తున్నాయి, చిల్లర ఉంటే సీమలు నేస్తున్నాయి. ఆఖరికి తింటే ఆయన నెత్తి మీద బొచ్చు తప్ప ఏం మిగలేదు. అందుకే ఎట్టుబడి వచ్చేసాను, పిట్టల ద్వారా వచ్చేసాను. మా గన్నుకి మరి ముందు 3 కిలోమీటర్లు, వెనక 7 కిలోమీటర్లు. పేలితే పేలిపోద్దండి, బుల్లెట్ లేకపోయినా సరే పేలిపోద్ది. మరి తప్పుకోవాలి. మరి గన్ను కోసం, మరి పాకిస్తాన్ యుద్ధం కోసం, మరి ముఖ్యమంత్రి గారు నా కోసం, ఈ గన్ను కోసం మా ఇంటి చుట్టూరు గిరగిరా హెలికాప్టర్ వేసుకుని తిరిగేస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ నా గన్ను ఎట్టుకెళ్ళిపోతారని చెప్పి ఇలా సంక్రాంతి సంబరాలకి ఇలా మన ఊరు వచ్చేసాను. అలాగే అయితే ఇక్కడ వినూత్నంగా అయితే హరిరమణన్ హరిదాస్ అయితే వేషం వేశారు. మరింత సమాచారం చెప్తాం. మీ పేరండి? మా పేరు సీతారామయ్య గారండి. పలుకే బంగారమాయని కోదండరామ పలుకే బంగారమాయని పలుకే బంగారమాయ పిలచిన పలుకావేమి కళలోని నామస్మరణ కరువాని స్వామి పలుకే బంగారమాయని కోదండరామ పలుకే బంగారమాయని. సరే, సంక్రాంతి సంబరాల్లో అయితే వినూత్నం అయితే బుడబొక్కల వేషధారణ వేసి బుడబొక్కల వేషంలో ఉన్నారు. మరింత సమాచారం చెప్తే మీరు మాది తాడేపల్లిగూడెం అండి. మేము బుడబొక్కల వాళ్ళం అంటారండి. అమ్మ పలుకు జగదంబా పలుకు ఆయు పలుకు మహంకాళి పలుకు చేతులున్న రముకా పలుకు మహారాజరాజ మహర్తండ్రి దేజ రవికులుపు భోజ రాజాసూత్రధామ బలి 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 రిక్కమనగా రిక్కమనగా నక్షత్రం తోడబుట్టింది ఉత్తరన్న ఉత్తరుడు బయలుదేర్చిన వాడు అర్జునుడు తండ్రి దేవేంద్రుడు వాహన ఐరావతం పుట్టిన సముద్రంలో ఉత్పత్తి అయిన తామర కమలాన్ని భక్షించిన అంశ వాహన గలవాడు బ్రహ్మదేవుని భార్య సరస్వతి మేనత్త లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి ఈ యొక్క సంక్రాంతి సంబరంలో ఇక్కడ సంక్రాంతి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మాకు కళాకారులకి మా బుడబొక్కల వాళ్ళకి ఇంత ఏర్పాటు చేసి ఈ యొక్క కళా పోషణం 10 మందికి తెలియేలాగా చేస్తున్నటువంటి మరి వీరందరూ కూడా మా ఒక అమ్మవారు, ఒక దుర్గాలమ్మ తల్లి, అలాగే కంచి కామాక్షమ్మ తల్లి, అలాగే మన లక్ష్మీ అమ్మ ఎల్లప్పుడూ కాశీ రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తూ జయం జయం జయం. సంక్రాంతి సంబరాల్లో అయితే మరింత వేషధారణ అయితే ఉన్నారు. ఈ ఏం వేషం అండి? ఇది మాంత్రికుడు వేషం వేసుకుని అయితే ఉన్నారు ఇక్కడ మరింత అయితే తెలుసుకుందాం. చెప్పండి. వెంకటేశ్వర మాంత్రికుడు వేషం అయితే వేశారు. ఇది కొబ్బరికాయ బుర్ర, దీనికి జీవి లేదు, బొంది లేదు, ప్రాణం లేదు. 3 విద్యలు చెప్పాను. రమ్మంటే రావటం, పొమ్మంటే పోవటం, నిజర్బందిగా తమాషగా ఆగిపోమంటే ఆగిపోవటం. చూసారా, ఆగిపోయింది. మహంకాళి. దీనికి 5 పేర్లు ఉన్నాయండి. తెలుగులో కొబ్బరికాయ, అర్వముల తేంగ, వడియాల నొడియా, సంస్కృతంలో నారికేలం, హిందుస్థాన్లో నరియల్, ఇంగ్లీష్లో కోకోనాటు, ఈ తెలుగులో కొబ్బరికాయ. ఆగిపోమంటే ఆగిపోతుంది, సరళమ దిగిపోమంటే దిగిపోతుంది. పట్టుకోకుండానే నిజర్బందిగా ఆగిపో మహాతల్లి. ఇంకొద్దిగా దిగు, ఇంకాస్త నీ పసుపు వేస్తా, కుంకుమ వేస్తా, దీపారాధన చేస్తా. ఆ పూర్తిగా దిగాలి, ఆ పూర్తిగా దిగు మహాతల్లి. అనుకున్న కోరిక నెరవేర్చిన యాయ్ దుర్గామాత. ఇంకొద్దిగా దిగు, పడిపోదు. ఇంకా బంద్ అంటే బంధు. ఆ పూర్తిగా దిగు తల్లి, మహాతల్లి సర్వమంది. అలాగే అయితే సంక్రాంతి సంబరాల్లో భాగంగా అయితే మాంత్రికుడి వేషం వేసి చెప్పి అయితే చెప్తున్నాను. మరింత సమాచారం ఇక్కడైతే గంగిరెద్దులు అయితే ఉన్నారు. గంగిరెద్దులు అలంకరణ అయితే సంక్రాంతి సంబరాల్లో అయితే మనం ముఖ్యంగా మెయిన్ పాటలు అయితే గంగిరెద్దులు ఇంటింటికి వచ్చి సంక్రాంతి సంబరాల్లో అయితే తెలుసుకుందాం గంగిరెద్దుల గురించి. గంగిరెద్దులు వేషధారణ అయితే ముచ్చటంగా అలంకరించారు. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది అత్తులండి. సంక్రాంతి సంబరాల్లో అయితే గంగిరెద్దులు వేషధారణతో అయితే వినూత్నంగా అయితే ఇక్కడైతే గంగిరెద్దులు ఉన్నారు. ఆ గంగిరెద్దులు అసలు ఏంటి చెప్పండి. అయ్యా, గంగిరెడ్లు అంటే బాబయ్య మహానుభావులు. ఒక సంక్రాంతి నెలలో ఊరికి ఇంటింటికి ఇది తిప్పాలండి. సంక్రాంతి మా అక్కడ భద్రాచలం చూస్తామండి బాబాయ్. ఆమోదులు ఆడతాకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షల్లో అమ్మగారు అందరూ అయ్యగారు అందరూ తలకు 200 రూపాయలు సమ్మానం ఇస్తారని పండుగ నెలలో మా తణుగ్రామం వస్తామండి బాబాయ్. అక్కడి నుంచి మా క్రాలాజీలు కూడా 10 క్రాలాజీ కూడా ఆడతామండి ఆమోదులు ఇచ్చుకొని. ఆడతానండి. పక్క తీరబ్బాయి బాబాయ్ గారు
మన సరదాగా ఆడతాం రేపా పానింగే మీకు దూరంగా నామోద్ని ఆడతాం బాబాయ్ ఆడుతున్నాం అబ్బాయి బాబాయ్ గారు మహానుభావులు చూసేప్పుడు కాబట్టి మన రాముల వారన్న తమ్ముడు రాముల వారి తమ్ముడు లక్ష్మణస్వామి బాబాయ్ గారు మహానుభావులు చూసేప్పుడు కాబట్టి బాబాయ్ గారిని బాబాయ్ గారు పిలుస్తావా బాబాయ్ గారు మహానుభావులు ధర్మ చేయ కాబట్టి అక్కడి నుంచో బాబాయ్ గారు మహానుభావులు చూసేప్పుడు కాబట్టి కుడి పాదం ఎత్తునాయన బాబాయ్ గారు అడిగారికి అనంతారు పెట్టినా బాబాయ్ గారు చేత్తో ఎత్తారండి బాబాయ్ గారు కుడి కింద పెట్టినాయన ఎడమ పాదం ఉంది ఎడమ పాదం ఒకసారి తీరాయన జై రమారమణ గోవిందో అయ్యా ఉన్నారా బాబాయ్ గారు ఒక దేవస్థానానికి వెళ్ళి ఇలా నమస్కారం ఎలా చేస్తున్నారు మన రాములు ఎలా చేయాలి అబ్బాయి జై జై రమారమణ గోవిందో అయ్యా చూసారా బాబాయ్ గారు చూసేప్పుడు కాబట్టి మన ఎద్దో డాక్టర్ గారు అయిపోవాలండి మన కుర్రాడు ఒక రోగం వచ్చిన పడుతుంది బాబాయ్ భోగిపళ్ళు వేసి చిన్నపిల్లల మీద నుంచి పోసి భోగిపళ్ళుతో అయితే దిష్టి దోషాలు ఏమైనా ఉంటే సాయంత్రం అయితే పోతాయని చెప్తారు. ఇక్కడైతే వినూత్నంగా కృష్ణుడు వేషం అయితే వేశాడు. తమ్ముడు నీ పేరు చెప్పు. ప్రణయ్ ఏ వేషం వేశావు నువ్వు? కృష్ణుడు వేషం. ఓకే వీళ్ళు పట్టుకో విధులు ఓకే గోపికలు అయిపోయింది. ఇక్కడైతే సంక్రాంతి సంబరాల్లో అయితే స్కూల్ పిల్లలు చిన్నపిల్లలతో అయితే భోగి పళ్ళుతో అయితే ఏర్పాటు చేయడం అయితే చెప్పి మరింత సమాచారం అయితే తీసుకున్నాం. అమ్మా ఏ స్కూల్ అమ్మా? ఎస్విఎస్ స్కూల్. ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఇక్కడ? భోగిపళ్ళు చేస్తాను. భోగిపళ్ళు పోస్తున్నారు. పాపకి భోగిపళ్ళు పోస్తాను. పాపకి ఇక్కడ మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. భోగిపళ్ళతో అయితే రేగుపళ్ళు పూలు అయితే పిల్లలతో అయితే రెడీ అయితే చేశారు. సాంప్రదాయం ఏంటి చెప్పండి ఇక్కడ భోగిపళ్ళకి? చెప్పండి. పిల్లల దిష్టి దోషాలు ఉంటే ఏమైనా పోతాయి. అయితే భాగంగా అయితే ఇక్కడ రామకృష్ణ సేవా సమితిలో అయితే కోలాటం అయితే ఉంది. స్కూల్ పిల్లలు అయితే వచ్చి కోలాటం నృత్య ప్రదర్శన అయితే అలంకరణ అయితే చేసుకుని కోలాటంతో అయితే రెడీ ముస్తాబయ్యారు కోలాటం చేయడానికి. మరింత సమాచారం పిల్లల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. సరే కోలాట ప్రదర్శన వేషధారణ అయితే చేశారు కదా. మీకు ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఎస్విఎస్ స్కూల్. కోలాటం నేర్పించారా స్కూల్లో? నేర్పించారు. ఇంకా మరింత పిల్లలు ఉన్నారు. మీరు పేరు చెప్పండమ్మా. ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఎస్విఎస్ స్కూల్. కోలాటం నేర్పించారా స్కూల్లోనే? కోలాటం అంటే ఏంటి చెప్పారా? పశ్చిమ గోదావరి జిల్లా ఓకేనా? పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ యువతకి ఇప్పుడు జనరేషన్కి అయితే ఎంతసేపు సెల్ ఫోను నెట్టు ఈ టీవీ తప్ప సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి తెలియట్లేదు. దీన్ని పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు ఏంటి అని వావిల సరళాదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రామకృష్ణ సేవా సమితి దగ్గర సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సరళాదేవి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎవరు నిర్వహిస్తున్నారు? నేనేనండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంటా. ఇది ఇప్పటి నుంచే కాదు, గత 17 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం ఇలాగ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాను. ఏంటంటే నేటి తరం యువతకి సంక్రాంతి అంటే ఏంటి అంటే సంక్రాంతి కదండి, ప్రతి పండగ విశిష్టత వాళ్ళకి తెలియాలి, మన సంస్కృతి వాళ్ళు అర్థం చేసుకోవాలి, చదువుతో పాటు విలువైన అవగాహన వాళ్ళకు ఉండాలన్న అంశంతో నేను ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాలేజీ స్కూల్ని అడాప్ట్ చేసుకుని వారికి ఈ అంటే సంక్రాంతిలో ఉండే ఈవెంట్స్ అన్నీ మీరు చూసారు కదండి. ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, గంగిరెద్దుల విన్యాసం, సరదాగా కోడిపుంజులు, గొబ్బి పాటలు, చంటి పిల్లలకు భోగిపళ్ళు వేయడం, ప్రతి ఈవెంట్ కూడా పెడుతున్నాను ప్రతి సంవత్సరం. అంటే వాళ్ళకి మన సంస్కృతి అర్థం చేసుకుని ఆ సంస్కృతిలో ఉన్న సైన్స్ కూడా వాళ్ళకి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టానని మీకు తెలియజేసుకుంటాను. ఇప్పుడు యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత అందరూ కూడా బాగా చదువుకోవాలి, ఉన్నతంగా చదువుకోవాలి, చదువుతో పాటు ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలి, మన సంస్కృతిని కూడా ఒక పక్కన వాళ్ళు అర్థం పెట్టేలాగా ఉండాలి. ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడైతే ఉంటాయో ఆ పిల్లలు చాలా విలువలతో కూడా ఎదుగుతారు. వారి వల్ల సమాజం, మన దేశం, రాష్ట్రం బాగుంటుంది, తల్లిదండ్రులు, కుటుంబం కూడా
ఎంతో అభివృద్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఇక్కడ తణుకులో అయితే రామకృష్ణ సేవా సమితి ఇక్కడ మండపంలో అయితే వావులాల సరళాదేవి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడైతే సంక్రాంతి విశిష్టత ఏంటి, ఆ సంక్రాంతి అంటే పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి సంక్రాంతి అంటే తెలియట్లేదు. గత 9 సంవత్సరాల నుంచి వావులాల సరళాదేవి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అయితే సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి ఏంటి విశిష్టత ఏంటి, మొత్తం ఆ గంగరెద్దులు, మామూలుగా భోగమంటలు, అలాగే వేషధారణలు, రకరకాల కోలాటాలు, మొత్తం నృత్య ప్రదర్శనలు మొత్తం అయితే ఈ సంక్రాంతి సంబరాలు అయితే పురస్కరించింది. ఇక్కడైతే విశిష్టతలు ఏంటి మొత్తం అన్నీ అయితే ఏర్పాటు చేయడం అయితే చేశారు. ఈ సంక్రాంతి సంబరాల విశిష్టత జనరేషన్కే కాకుండా పేరెంట్స్కి కూడా ఈ తెలుసుకుని పిల్లలకి తెలిపి నేర్పించి సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి అని చెప్పి తెలపాలని చెప్పి అయితే ఇక్కడ ఆధ్వర్యంలో అయితే నిర్వహించారు. కెమెరామ్యాన్ సురేష్తో చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు.